जय गुरुदत्ता, श्री गुरुदत्ता। जय बोलो भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। जय गुरुदत्ता, श्री गुरुदत्ता। నిన్న పూజ్య గురుదేవులు రథ సప్తమితో మనల్ని అనుగ్రహించారు. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం, ఈరోజు భారత మాత అనుగ్రహం మనందరికీ కూడా. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. గణతంత్ర దినోత్సవ శుభాశయాలు అందరికీ కూడా. పిల్లలు బాగా చక్కగా చదువుకుని అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. స్కూల్కి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి. బాగా చదివి మనం దేశ సేవ చేయాలి. బాగా చదివినందుకు ఈ దేశం మనకి అన్నం పెట్టింది, నీళ్ళు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. కాబట్టి దేశ సేవ, దేశభక్తి. ఏం కావాలి మనకి? దేశభక్తి. దేశభక్తి అనేది చాలా అవసరం. ప్యాట్రియాటిజం అది చాలా ముఖ్యం. అందరూ కూడా దాన్ని డెవలప్ చేసుకోండి. దేశభక్తి, దేవభక్తి. ఏం కావాలి? దేవభక్తి కావాలి. అందరూ ఎక్కువగా దేహభక్తితో ఉంటారు. ఇప్పుడు భోజనం చేసేది, పడుకునేది. అట్లా కాదు. మనము దేశభక్తి. దేశానికి దేశభక్తి అంటే ఏమిటి? దేశానికి మంచి పేరు తీసుకురావాలి. మనం ఏ పని చేసినా సరే, నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ పని అయినా చేయి, ఏ వృత్తిలో అయినా ఉండు, కానీ మంచిగా ఉండు, దేశభక్తితో ఉండు, దేశానికి మంచి పేరు తీసుకురా. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నీ దేశాన్ని మరవద్దు. అది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా నీ మాతృభాష నువ్వు మరవద్దు. మాతృభూమి, మాతృభాష, మాతృభక్తి, ఇది చాలా ముఖ్యమైనది. అదే మన భారతదేశము మనకిచ్చేటువంటి సందేశం. ఎంతోమంది మహాత్ములు, మహానుభావులు మన దేశానికి స్వాతంత్ర్యం రావటం కోసం కష్టపడ్డారు. వాళ్ళందరూ స్వాతంత్ర్యం తెచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మనం ఆచరణ చేసుకుంటాం. అట్లాగే ఈరోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని మనం ఆచరణ చేసుకుంటాం. ఈ 2 రోజులు మనకి దేశానికే పండుగ. అటువంటి ఆ పండుగ కూడా మనం ఈరోజు కర్నూలు సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆచరణ చేసుకుంటూ ఉన్నాం. మన దేశము ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి అని మనం ప్రార్థన చేస్తాం. అట్లా అభివృద్ధిలోకి రావటానికి మనం ఏమి చేయాలో మన వంతు కృషి మనం చేస్తాం. భగవద్గీత బాగా నేర్చుకుని భగవద్గీత సందేశాన్ని బాగా